ఫ్రెండ్స్, గ్లోబల్ పాలిటిక్స్లో ఇప్పుడు ఒక భయంకరమైన ఎకనామిక్ థ్రిల్లర్ నడుస్తోంది. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ని ఆర్థికంగా అణిచివేయాలని చూస్తుంటే, మరోవైపు మన దెబ్బకి శత్రుదేశం చైనా మోకరిల్లి తన ఖజానాని భారత్ కోసం తెరిచింది. ఇదేదో సినిమా కథ కాదు ఫ్రెండ్స్, జనవరి 2026 నాటి రియల్ పిక్చర్. అసలు ట్రంప్ భారత్పై ఎందుకు కక్ష కట్టారు? 500% పన్నులు విధిస్తామని ఎందుకు బెదిరించారు? అమెరికా మనకి తలుపులు మూసేస్తే భారత్ శత్రువు అని కూడా చూడకుండా చైనా జేబుల నుంచి లక్షల కోట్లు ఎలా లాగేసింది? మోదీ వేసిన ఆ సీక్రెట్ స్ట్రాటజీ ఏంటి? ఈరోజు ఈ వీడియోలో మనం ప్రపంచాన్ని శాసించబోతున్న భారత ఆర్థిక దౌత్యం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో భారత నౌకాదళం చైనాకిచ్చిన షాక్ గురించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉంది. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డవారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. ఫ్రెండ్స్, 2026 ప్రారంభంలో డొనాల్డ్ ట్రంప్ మళ్లీ వైట్ హౌస్లో అడుగుపెట్టగానే గ్లోబల్ ఎకానమీ ఒక్కసారిగా స్తంభించిపోయింది. ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలోనే ఒక మాట అన్నారు. భారత్ ఒక టారిఫ్ కింగ్, అంటే భారత్ అమెరికా వస్తువులపై ఎక్కువ పన్నులు వేస్తోందని ఆయన ఆరోపణ. అధికారం చేపట్టగానే ఆయన తన అమెరికా ఫస్ట్ విధానంతో ఒక భయంకరమైన ఆదేశం జారీ చేశారు. బ్రిక్స్ దేశాలు డాలర్ని కాదని తమ సొంత కరెన్సీలో వ్యాపారం చేస్తే 100% పన్ను వేస్తామని, ఒకవేళ భారత్ రష్యా నుంచి చమురు కొనడం ఆపకపోతే ఆ పన్నుని 500%కి పెంచుతామని బెదిరించారు. అంటే భారత్ నుంచి ₹100కి వెళ్లే వస్తువు అమెరికాలో 600కి అమ్ముడవుతుంది. దీనివల్ల మన ఎగుమతులు ఆగిపోయి దేశంలో నిరుద్యోగం పెరుగుతుందని ట్రంప్ భావించారు. భారత ఎగుమతిదారులు వణికిపోయారు. కానీ ఢిల్లీలోని సౌత్ బ్లాక్లో మాత్రం ప్రధాని మోదీ మరియు ఎస్ జయశంకర్ బృందం చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకంటే వారికి తెలుసు ప్రత్యామ్నాయం సిద్ధంగా ఉందని. ప్రపంచమంతా భారత్ ఇప్పుడు అమెరికా కాళ్ల వద్దకు వెళ్లి బతిమాలుకుంటుందని అనుకుంది. కానీ భారత్ అకస్మాత్తుగా తన చూపుని బీజింగ్ వైపు మళ్లించింది. ఫ్రెండ్స్, ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఎప్పుడూ భారత్తో సరిహద్దుల్లో గొడవపడే చైనా అకస్మాత్తుగా భారతీయ సరుకుల కోసం తన మార్కెట్ని బార్లా తెరిచింది. నిజానికి శత్రువు మనసు మారలేదు, కేవలం అతని పరిస్థితి మారింది. 2025-26 నాటికి చైనా ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. అక్కడ ప్రాపర్టీ మార్కెట్ కుప్పకూలింది. యువతలో నిరుద్యోగం 25% దాటిపోయింది. వీటన్నింటికి తోడు అమెరికా చైనాపై కూడా ఆంక్షలు విధించింది. ఈ స్థితిలో తన ఫ్యాక్టరీలు నడవాలంటే చైనాకు చౌకైన ముడిసరుకు కావాలి. ఆ సరుకు భారత్ దగ్గర పుష్కలంగా ఉంది. భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలు చూస్తే వాషింగ్టన్ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఏప్రిల్ నుంచి నవంబర్ 2025 మధ్య, అంటే ట్రంప్ బెదిరింపులు గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు భారత్ చైనాకు చేసిన ఎగుమతులు ఏకంగా 33% పెరిగాయి. భారత్ చైనాకు సుమారు $22 బిలియన్ సరుకు నమ్మింది. అంటే మన రూపాయల్లో 1.8 లక్షల కోట్ల రూపాయలకు పైమాటే. గత 4 ఏళ్లలో చైనాకి మనం చేసిన అతిపెద్ద ఎగుమతి ఇది. అమెరికా మన రొయ్యలు, చేపలు మరియు సముద్రోత్పత్తులపై 50% యాంటీ డంపింగ్ పన్ను వేసింది. మన జపాన్ మరియు అమెరికా మార్కెట్లు దెబ్బతిన్నాయని బాధపడుతున్న సమయంలో చైనా రంగంలోకి దిగి ఆ సరుకంతా కొనేసింది. అమెరికా తిరస్కరించిన ప్రతి వస్తువుని చైనా తన జేబు నుంచి డబ్బు తీసి కొనుగోలు చేసింది. చాలామంది అనుకుంటారు చైనా అంటే వరల్డ్ ఫ్యాక్టరీ అని, వారే అందరికీ ఎలక్ట్రానిక్స్ అమ్ముతారని. కానీ ఈరోజు సీన్ మారింది. చైనా ఇప్పుడు భారత్ నుంచి ఎలక్ట్రానిక్ విడిభాగాలు కొంటోంది. మీ ఫోన్లు, ల్యాప్టాప్లు, కార్లలో ఉండే సర్క్యూట్ బోర్డుల ఎగుమతి గతంలో కేవలం $0.3 మిలియన్ ఉంటే ఇప్పుడు అది $92.2 మిలియన్ చేరింది. అంటే 100 రెట్లు వృద్ధి. చైనా ఫ్యాక్టరీలు ఇప్పుడు భారతీయ ఇంజనీర్లు తయారు చేసిన విడిభాగాలు లేందే నడవలేని స్థితికి చేరుకున్నాయి. ఇది భారత్ యొక్క మేక్ ఇన్ ఇండియా విజయానికి నిదర్శనం. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఎప్పుడూ ఒక మాట చెబుతారు, భారత్ తన ప్రయోజనాల కోసమే పనిచేస్తుంది. దీన్నే స్ట్రాటజిక్ ఎకానమీ అంటారు. అమెరికా రష్యాపై ఆంక్షలు విధిస్తే మనం భయపడకుండా రష్యా నుంచి చౌకగా చమురుకొని దాన్ని శుద్ధి చేసి తిరిగి అమెరికా, యూరప్ దేశాలకే అమ్మాం. ఇప్పుడు అమెరికా మనపై టారిఫ్ బాంబు వేస్తే మనం ఏమాత్రం సంకోచించకుండా చైనాకు మన సరుకు అమ్మి లాభాలు గడిస్తున్నాం. మనం చైనాని స్నేహితుడిగా చూడడం లేదు. గాల్వన్ లోయలో మన సైనికుల బలిదానాల్ని మనం మర్చిపోలేదు. ఎల్ఏసీ వద్ద మన సైన్యం ఇప్పటికీ చైనా కళ్లల్లోకి కళ్ళు పెట్టి నిలబడే ఉంది. కానీ వ్యాపారం విషయంలో మాత్రం మనం రియల్ పాలిటిక్స్ ఆడుతున్నాం. చైనా బలహీనతను వాడుకుని వారి డబ్బుతోనే మన రక్షణ వ్యవస్థని బలోపేతం చేసుకుంటున్నాం. ఇది పక్కా వ్యాపార వ్యూహం. శత్రు హృదయం ఎప్పుడూ మారదు, కానీ అతని కడుపు ఆకలి అతన్ని లొంగదీస్తుంది. వియత్నాం, తైవాన్ వంటి దేశాలు పూర్తిగా అమెరికా పక్షాన్ని చేరాయి.
చైనాకు నమ్మకమైన సప్లయర్ ఎవరూ లేరు. భారత్ మాత్రమే నాణ్యమైన చౌకైన రా మెటీరియల్ అంటే రాగి, అల్యూమినియం సరఫరా చేయగలదు. చైనాకు భయం ఏంటంటే భారత్ గనక పూర్తిగా అమెరికా వైపు వెళ్ళిపోతే బ్రిక్స్ కూటమి విచ్ఛిన్నమవుతుంది. అందుకే భారత్ని ఆర్థికంగా తనతో ఉంచుకోవడానికి చైనా ఈ లాబియింగ్ చేస్తోంది. కానీ భారత్ ఇప్పుడు ఒక అగ్రరాజ్యంలా ఆలోచిస్తోంది. మనం చైనా నుంచి డబ్బు తీసుకుంటున్నాం, అదే సమయంలో అమెరికాతో కలిసి క్వాడ్ కూటమిలో చైనాని సముద్ర మార్గాల్లో అడ్డుకుంటున్నాం. ఇది డబుల్ గేమ్ కాదు, ఇది గ్లోబల్ పవర్ గేమ్. చైనా భారత్ను చుట్టుముట్టడానికి సముద్రంలో స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ వ్యూహం వేసింది. దానికి బదులుగా భారత్ నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇరాన్లోని చాబహార్, ఒమన్లోని దుఖ్మ్, ఇండోనేషియాలోని సబాంగ్ ఓడరేవులపై భారత్ పట్టు సాధించింది. చైనా మనకి వాణిజ్యపరంగా ఎంత దగ్గరవుతున్నా సైనిక పరంగా మనం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాం. అమెరికా బెదిరింపులకు భయపడకుండా భారత్ ఇప్పుడు రష్యాతో రూపాయల్లో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో రూపాయి దిర్హాంలో వాణిజ్యం చేస్తోంది. ఇది డాలర్ ఆధిపత్యానికి అతిపెద్ద ముప్పు. అమెరికా పన్నులు వేస్తే భారత్ పూర్తిగా డాలర్ వాడకాన్ని ఆపేస్తుందని ట్రంప్కున్న అతిపెద్ద భయం. ట్రంప్ తనను తాను గొప్ప డీల్ మేకర్ అని చెప్పుకుంటారు. కానీ భారత్ వేసిన ఈ ఎత్తుగడ ఆయనకు మింగుడు పడ్డం లేదు. భారత్ని ఒంటరి చేయాలి అనుకుంటే భారత్ చైనాకు దగ్గరవుతోంది. ఇది అమెరికా భద్రతకు ముప్పు. ఒకవేళ భారత్ మరియు చైనా ఆర్థికంగా కలిస్తే అమెరికా ప్రపంచ ఆధిపత్యం గాల్లో కలిసిపోతుంది. ఇప్పుడు ట్రంప్ ముందు 2 దారులు ఉన్నాయి. భారత్పై ఆంక్షలు తగ్గించి స్నేహంగా ఉండడం, ఇంకా కఠినంగా వ్యవహరించి భారత్ను పూర్తిగా రష్యా చైనా కూటమిలోకి నెట్టేయడం. భారత్ అమెరికాని ఒక అద్భుతమైన చెక్మేట్ స్థితిలో పడేసింది. ఫ్రెండ్స్, 2026 సంవత్సరం భారత దౌత్య చరిత్రలో ఒక స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఏడాది. మనం ఎవరికీ బానిసలం కాదు, ఎవరి బెదిరింపులకి లొంగిపోయే రకం కాదు అని భారత్ నిరూపించింది. ఒక చేత్తో అమెరికా నుంచి టెక్నాలజీ తీసుకుంటూ మరో చేత్తో చైనాకి సరుకమ్మి లాభాలు గడిస్తున్నాం. ఇదే నవభారత్ యొక్క అసలైన శక్తి. ట్రంప్ తన బెదిరింపుల్లో అత్యంత ఎక్కువగా వాడిన పదం 100% టారిఫ్. ఎవరైతే డాలర్ని కాదని తమ సొంత కరెన్సీలో వ్యాపారం చేస్తారో వారిని ఆర్థికంగా దెబ్బతీస్తానని ఆయన హెచ్చరించారు. కానీ భారత్ ఇక్కడ ఒక మాస్టర్ ప్లాన్ అమలు చేసింది. భారత్ మరియు చైనా దేశాలు తమ మధ్య జరిగే వాణిజ్యంలో డాలర్కి బదులుగా రూపాయి, యువాన్ లేదా ఇతర మధ్యవర్తిత్వ కరెన్సీల్ని వాడడం గురించి రహస్యంగా చర్చలు జరుపుతున్నాయి. ఒకవేళ ప్రపంచంలోని 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు డాలర్ వాడకాన్ని తగ్గిస్తే అమెరికా డాలర్ విలువ పతనం అవడం ఖాయం. ట్రంప్ విసిరిన టారిఫ్ అనే ఆయుధాన్ని భారత్ తన కరెన్సీ స్వాప్ అనే అస్త్రంతో తిప్పికొట్టింది. అంటే అమెరికా మనల్ని శిక్షించాలి అనుకుంటే మనం అమెరికా ఆర్థిక మూలాలనే కదిలిస్తున్నామన్నమాట. దీంతో మన దేశంలోని సామాన్యుడికి కలిగే లాభం ఏంటి అన్నది గమనించాలి. ఆంధ్రప్రదేశ్లోని రొయ్యల రైతులు మరియు గుజరాత్లోని ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీదారులు అమెరికా ఆంక్షల వల్ల తీవ్రంగా నష్టపోతామని భయపడ్డారు. కానీ చైనా మార్కెట్ ఓపెన్ అవడంతో మన రొయ్యల ఎగుమతులు ఏకంగా 40% పైగా పెరిగాయి. చైనాలోని ధనవంతులు ఇప్పుడు అమెరికా కంటే ఎక్కువగా భారతీయ సముద్ర ఉత్పత్తుల్ని ఇష్టపడుతున్నారు. అంటే అమెరికా తలుపులు మూస్తే మన కోస్తా తీర ప్రాంతాల ఆర్థిక వ్యవస్థ చిన్నబోదు. సముద్ర మార్గాల ద్వారా చైనాకి మన సరుకు చేరుతూనే ఉంటుంది. ఇది మన స్థానిక రైతులకి మరియు పరిశ్రమలకి ఒక గొప్ప భరోసా. చైనా ప్రధాని జిన్పింగ్ ఇంతలా ఎందుకు భారత్ ముందు లొంగిపోయారు? దీనికి కారణం చైనాలోని ప్రజాగ్రహం. అక్కడ నిరుద్యోగం వల్ల యువత రోడ్ల మీదకి వచ్చే అవకాశం ఉంది. ఫ్యాక్టరీలు మూతపడితే జిన్పింగ్ ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉంది. అందుకే తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి సరిహద్దు వివాదాల్ని పక్కన పెట్టి భారత్ నుంచి ముడిసరుక్కుంటున్నాడు. ఇది చైనా యొక్క మహా బలహీనత. భారత్ ఇప్పుడు ఆ బలహీనతని తన బలంగా మార్చుకుంది. సరిహద్దుల్లో మన సైన్యం పహారా కాస్తుంటే మన వాణిజ్య శాఖ చైనా గల్లాపెట్టిని ఖాళీ చేస్తోంది. మీకేమనిపిస్తోంది? భారత్ చైనాతో ఈ వ్యాపారాన్ని ఇంకా పెంచాలా, లేక శత్రువుని నమ్మకూడదా? మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. భారతదేశం యొక్క ఈ సక్సెస్ స్టోరీని అందరికీ తెలియచేయండి. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.